హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. ఇది అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోకి ఈ గోరుచిక్కుడుకాయ వేసుకొని బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేయాలండి. తర్వాత మంచి వాటర్ వేసుకోవాలి, తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టి ఉడికించాలి. మనం ఆలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, మనం కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు 2 విజిల్స్ వచ్చాయండి. వీటిని ఒక జాలీలో వడగొట్టి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా కొంచెం మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు వేసుకోవాలి. టమోటా కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు అందులోకి వేసుకుని బాగా కలపాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాటిని బాగా కలపాలి. కలిపి కొద్దిసేపు వాటిని బాగా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత ముందుగానే వేరుశనగలు వేయించుకుని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పౌడర్ని కొంచెం పైన వేసి వాటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనిచ్చి సర్వ్ చేసుకుంటే రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి కర్రీ.